హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 74. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంటి, వాళ్ళింటికి వెళ్తావా? కానీ ఒక కండిషన్. అక్కడ నిన్ను రమ్య ఏదైనా కోపంలో అన్నా కానీ నువ్వు పట్టించుకోకూడదు. లైట్ తీసుకోవాలి. అలా కాకుండా నువ్వు దాన్నే పట్టుకొని వేలాడితే ఇంకా ఫీల్ అవుతావు. ఇంటికి వెళ్తే ఏం చేస్తుంది? తిడుతుందా, కొడుతుందా? లేకపోతే ఇంట్లోకి రానివ్వకుండా ఉంటుందా? ఏం చేసినా పర్వాలేదు, నేను సౌమ్య వెళ్తాం అని మొండిగా చెప్తుంది ఐశ్వర్య. సరే, నీ ఇష్టం, జాగ్రత్తగా వెళ్ళిరా అంటాడు. సరే, ఒక అరగంటలో బయలుదేరుతాను. అయితే త్వరగా కానీ, నేను సౌమ్య వాళ్ళ ఇంటి దగ్గరే నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను అంటాడు. ఓకే అని చెప్పి ఫాస్ట్గా అలా సర్దుకొని రెడీ అయ్యి వస్తుంది. శేఖర్ ఐశ్వర్యని సౌమ్య వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అవును ఐషు, నాకు అలాగే ఉంది. మన ముగ్గురం రోజు మాట్లాడుకుంటాం. వారం నుంచి తనతో మాట్లాడకపోతే నాకేదోలా ఉంది. మనం ఫోన్ చేయకపోతే అదన్నా చేయొచ్చు కదా. పద వెళ్ళి దాన్ని బాగా తిట్టాలి అని బాధగా చెప్తుంది సౌమ్య. అది కూడా ఇలాగే ఫీల్ అవుతుందేమో, మనం వెళ్ళి ఓదార్చాలి అని అంటుంది ఐషు. సౌమ్య, ఇద్దరు మన కారులో వెళ్ళండి, వెళ్ళేటప్పుడు తనకిష్టమైన స్వీట్ తీసుకొని వెళ్ళండి అని చిన్న సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు తేజ్. తేజ్ చెప్పినట్టుగానే ఇద్దరు బయలుదేరి మధ్యలో తనకిష్టమైన చాక్లెట్స్, స్వీట్స్ కొనుక్కొని వెళ్తారు. అక్కడికి వెళ్ళాక రమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందోనని వీళ్ళిద్దరికీ కొంచెం కంగారుగానే ఉంటుంది. ఏంటి రమ్య, ఇలా ఎన్ని రోజులుంటావు? ఒకసారి నువ్వు వాళ్ళిద్దరితో మాట్లాడితేనే కదా ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఇలా ఏడుస్తూ బాధపడుతూ తినకుండా నిరాహార దీక్ష చేస్తే ప్రాబ్లం క్లియర్ అవ్వదు. ఒక అడుగు ముందుకేసి మాట్లాడి చూడు, అంతా సర్దుకుంటుంది అని నచ్చ చెప్తూ ఉంటాడు అర్జున్. భయంగా ఉంది అర్జున్ గారు. ఈ రోజుకి ఐశ్వర్య చాలా కోపంగా మాట్లాడింది. ఎవరికి ఫోన్ చేయాలన్నా భయం వేస్తుంది. ఎవరికి ఫోన్ చేయాలన్నా భయం వేస్తుంది, ఏమైనా అంటారేమోనని ఫోన్ చేయడం కూడా మానేశాను. దక్ష అక్కతో మాత్రమే మాట్లాడుతున్నాను అంటుంది. అదే నువ్వు చేసే తప్పు. వాళ్ళంతా కోపంగా ఉంటే అలా ఎలా వదిలేస్తావు? ఒకసారి నువ్వే చొరవ చేసి తీసుకొని మాట్లాడి చూడు, మార్పు నీకే అర్థమవుతుంది. వాళ్ళందరినీ నువ్వు వదులుకోవడానికి సిద్ధంగా లేను అనుకున్నప్పుడు నువ్వే ధైర్యంగా ముందుకు వెళ్ళి అందరితో మాట్లాడడానికి ట్రై చేయడం కాదు, పర్సనల్గా ఒకసారి అందరినీ కలిసి మాట్లాడిరా, అంతా అదే సర్దుకుంటుంది. ఈ మాటలన్నీ వీళ్ళు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే డోర్ దగ్గర ఉన్న వీళ్ళిద్దరూ కూడా వింటారు. మనలాగే రమ్య కూడా చాలా ఫీల్ అవుతుంది అని అర్థం చేసుకొని, మేం లోపలికి రావచ్చా అని చిన్నగా డోర్ సౌండ్ చేసి అడుగుతుంది ఐశ్వర్య. రమ్య ఒక్కసారిగా పైకి లేచి అర్జున్ని పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరిని ఒకేసారి హక్ చేసుకోబోయి, ఆ రోజులాగా మళ్ళీ తిడతారేమోనని ఒక్కో అడుగు దూరంలో ఆగిపోతుంది రమ్య. కన్నీళ్లతో వాళ్ళ వైపు చూస్తుంది. ముగ్గురు కళ్ళల్లో కన్నీళ్లు. ఇప్పుడు ఏం జరుగుతుందోనని అర్జున్ కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటాడు. తను ఒక్క అడుగు దూరంలో ఆగిపోయేసరికి వాళ్ళిద్దరూ లోపలికొచ్చి ఒకేసారి ఇద్దరూ రమ్యని కౌగిలించుకుంటారు. ఒకరికి ఒకరు సారీ చెప్పుకుంటూ వాళ్ళ కన్నీటికి స్వేచ్ఛగా వదిలేస్తారు. మీరు నాకు సారీ చెప్పొద్దు, నేను మీకు సారీ చెప్పాలి. ఒకసారి కూడా ఫోన్ చేయలేదు అంటుంది రమ్య. మేం కూడా చేయలేదు కదా అని ముగ్గురు ఒకరినొకరు అలాగే కౌగిలించుకొని మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏంటి, మమ్మల్ని హక్ చేసుకోవడానికి మీ ఆయన పర్మిషన్ కావాలన్నట్టు అని ఆట పట్టిస్తూ ఉంటుంది ఐశ్వర్య. ఐశ్వర్య మళ్ళీ తన అల్లరి మొదలు పెట్టిందని నవ్వుతుంది రమ్య. మరి మీరు మాత్రం ఏంటి, లోపలికి రాకుండా బయటే నిలబడి రావచ్చని అడుగుతారు ఏంటి అని ఇద్దరి మీద గొడవకి దిగుతుంది. అంటే మీరు రొమాన్స్ చేసుకుంటుంటే మేము డిస్టర్బ్ చేయడం దేనికని బయట వెయిట్ చేస్తున్నాం అని ఆట పట్టిస్తూ చెప్తుంది ఐశ్వర్య. ఆహా, చాలా బాగుంది. ఇన్ని రోజులేమో వాళ్ళు నాతో మాట్లాడలేదని బాధపడ్డావు. వాళ్ళు రాగానే నన్ను పక్కకు తోసేసి వెళ్ళిపోయావు. ప్లీజ్ సిస్టర్స్, ఇవాళైనా తనని తినమని చెప్పండి. వారం నుంచి సరైన ఫుడ్ లేక చూడండి ఎలా అయిపోయిందో అని కంప్లైంట్గా చెప్తాడు అర్జున్. ముగ్గురు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఎందుకంటే ముగ్గురు మొహాలు అలాగే ఉన్నాయి. ఓహో, మీ ఇద్దరు కూడా అలాగే ఉన్నారు. సరే, నేను బయటకు వెళ్తున్నాను.
ఏం కావాలంటే అది ఆర్డర్ చేసుకుని ముగ్గురు హ్యాపీగా తినండి. మీ స్వీట్ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయండి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని అంత పెద్ద ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాడు అర్జున్. సారీ రమ్య. ఆ రోజు నిన్ను ఆ మాట అన్న దగ్గర నుంచి నేను చాలా ఫీల్ అయ్యాను. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేదు. భోజనం చేయలేదు. సారీ రమ్య అని సౌమ్య కూడా చెప్తుంది. సారీ అంటే సారీ. మన మధ్య సారీలు, థాంక్స్‌లు ఉండకూడదు అని ముగ్గురు ఒక గ్రూప్ హగ్ ఇచ్చుకుంటారు. ఇప్పటికైనా నా మీద కోపం పొయ్యి నన్ను చూడ్డానికి వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? చాలా గిల్టీగా ఉంది. అందులో ఈ తప్పు రాఖీ తప్పు లేదని తెలుసు. కానీ ఆ క్షణంలో నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను అని చాలా బాధగా చెప్తుంది ఐశ్వర్య. ఇంకోసారి సారీ చెప్పావంటే నిన్ను కొడతాను. మన ముగ్గురం ఎప్పుడూ ఒకటే. ఇక మన మధ్యలో ఏదైనా చిన్న మాట పట్టింపొస్తే ముగ్గురం కూర్చొని మాట్లాడుకొని సర్ది చెప్పుకోవాలి. ఇలా ఫీల్ అవ్వకూడదు అని ఒకరినొకరు ఓదార్చుకుంటూ ముగ్గురు కొంతసేపటికి సెట్ అవుతారు. నీకిష్టమైన స్వీట్ తెచ్చాను అని రమ్యకు పెడతారు. ఇవాళెంత హ్యాపీగా ఉందో తెలుసా? మీరు రావడమే కాకుండా నాకిష్టమైన స్వీట్ కూడా తెచ్చారు అని రమ్య వాళ్ళిద్దరికి కూడా తినిపిస్తుంది. అలా ఒకరికొకరు థాంక్స్ చెప్పుకొని, ఒకరికొకరు సారీలు చెప్పుకొని, హగ్గులు, స్వీటు తినిపించుకోవాలని అయ్యేసరికి ఒక గంట సేపటికి ముగ్గురు సెట్ అవుతారు. మన ముగ్గురం ఇలా కలిసిపోయామని ఈ న్యూస్ ఇంట్లో అందరికీ చెప్దామా? ఇంట్లో ఎవరు రాఖీతో మాట్లాడట్లేదు. దాక్ష అక్క, జయబావ మాత్రమే మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు రాఖీ మీద కొంచెం కోపంగానే ఉన్నారు అని బాధగా చెప్తుంది రమ్య. అది నిజమే. మన ముగ్గురం హ్యాపీగా ఉంటే సరిపోతుందా? అందరం హ్యాపీగా ఉండాలి. జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ అందరం కలిసి ఉండాలి. మనం ఆ ఇంటికి వెళ్ళడానికి ఆలోచించకూడదు. ధైర్యంగా, ఇష్టంగా వెళ్ళాలి. మనమే ఏదొకటి చెయ్యాలి అంటుంది ఐశ్వర్య. మనం చెప్తే వింటారా అని అనుమానంగా అడుగుతుంది సౌమ్య. పుట్టింటి వాళ్ళు కూడా అందరూ కలిసి ఉండాలి. అన్నదమ్ముల మధ్య గొడవలు రాకూడదు అని మనం కూడా కోరుకోవాలి. వాళ్ళకేమైనా గొడవ వస్తే కొంచెం పెద్దరికం చేసుకొని సర్ది చెప్పడం తప్పే కాదు. అసలంత అవసరం కూడా ఉండకపోవచ్చు. రేపు మనం ముగ్గురం ఇంటికి వెళ్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. మన మధ్య గొడవ ఉంటే ఒకరికి ఒకరు సర్ది చెప్పుకున్నాం కదా, అలాగే వాళ్ళు కూడా కలవాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. దక్ష వదిన కూడా ఇప్పుడు ఇదే కోరుకుంటుంది. మన ముగ్గురికి మనం ప్రేమించిన వాళ్లతో పెళ్లి చేయడానికి వదిన ఎంత కష్టపడి అన్నయ్య నొప్పించింది. మరి వాళ్ళ కోసం మనం ఏమాత్రం చేయలేమా? సరే ఏం చేద్దాం చెప్పు అని అడుగుతారు సౌమ్య, రమ్య. రేపొద్దున నేను సౌమ్య రాఖీ ఆఫీస్కి వెళ్ళి వాడితో మాట్లాడడం కాదు, పోట్లాడొస్తాం అంటుంది ఐశ్వర్య. ఆ మాటకి నవ్వుతుంది రమ్య. అలాగే రమ్య, నువ్వు కూడా ఇంటికి వెళ్ళు. అందరితో మామూలుగా మాట్లాడి చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా గొడవ అవుతుందేమో. ఏమేం కాదు. రమ్య భయపడకుండా వెళ్ళు. అక్కడ దక్ష వదిన కూడా ఉంది. గొడవ జరగనివ్వదు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వాళ్ళందరూ మాట్లాడుకోకుండా బెట్టు చేస్తే మనం ఎలా ఊరుకుంటాం? మన ఫ్యామిలీ మనకు కావాలి కదా. అందుకే రేపే మన వాళ్ళకి దగ్గరగా వెళ్ళాలి అని చెప్తుంది ఐశ్వర్య. ముగ్గురు ఏం చేయాలో నిర్ణయించుకొని వారం రోజుల నుంచి మాట్లాడలేకుండా, నిద్ర లేకుండా, ఫుడ్ తినకుండా ఉన్నారు కదా. ఇవాళ మాత్రం అప్పటి నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇష్టమైనవన్నీ తింటున్నారు. కొంచెం సేపు కొట్టుకుంటున్నారు. హ్యాపీగా ఎంజాయ్ చేశారు ముగ్గురు. తెల్లారు ఆఫీస్లో రాఖీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అనుకున్నట్టుగానే సౌమ్య, ఐశ్వర్య ఇద్దరు రాఖీ ఆఫీస్కి వస్తారు. ఇవాళ కొంచెం బిజీగా ఉన్నాను. ఎటువంటి అపాయింట్మెంట్స్ ఉన్నా క్యాన్సిల్ చేసి ఎవరిని లోపలికి పంపించుకు అని తన పిఏకి చెప్తూ ఏదో ఫైల్ మీద సంతకం చేస్తూ ఉంటాడు రాఖీ. అపాయింట్మెంట్ లేకుండా వస్తే బయటికి పంపిస్తావు రాఖీ అనుకుంటూ ఐశ్వర్య, సౌమ్య ఇద్దరు లోపలికి వస్తారు. వాళ్ళిద్దరిని చూడగానే సంతోషంతో ఒక్కసారిగా లేచి నిలబడతాడు రాఖీ. సౌమ్య, ఐషు అంటూ ఫాస్ట్గా మన దగ్గరకు వస్తాడు. ఇద్దరు ఎలా ఉన్నారు? రండి కూర్చోండి. నువ్వు బయటకు వెళ్ళు. నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దు. 2 గంటల వరకు ఫోన్ కాల్స్ కూడా ఫార్వర్డ్ చేయకు అని హడావిడి చేస్తూ తన పిఏని కూడా బయటకు పంపిస్తాడు రాఖీ. చిన్నప్పటి నుంచి అందరూ అన్నా చెల్లెలులాగే పెరిగారు కాబట్టి వాళ్ళకి బావమరదలనే ఫీలింగ్ రాదు. ఇద్దరు చెరొక భుజం మీద తలపెట్టి సారీ రాఖీ అని కన్నీళ్లతో చెప్తారు. వారం రోజుల నుంచి అందరినీ చాలా మిస్ అవుతున్నాడు. వీళ్ళిద్దరూ ఇలా వచ్చి మాట్లాడుతుంటే తనకి సంతోషంతో కన్నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేయి. నాకు ఎటువంటి ఫోన్ కాల్స్ ఫార్వర్డ్ చేయొద్దు.
2 గంటల వరకు నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దు అని తన పిఏకి చెప్పి తనని బయటికి పంపిస్తాడు. చిన్నప్పటి నుంచి అన్నా చెల్లెల్లాగే పెరిగారు. వీళ్ళకి బావ-మరదలనే ఫీలింగ్ ఎప్పుడూ రాదు. అందుకని ఇద్దరూ చెరొక వైపు చేరి రాకీ భుజం మీద వాలిపోయి సారీరా, ఏదో కోపంలో అనేశాను అని ఐశ్వర్య రాకీ చేయి పట్టుకొని చెప్తుంది. ఓహో, అంత పరాయివాడినైపోయానా సారీలు చెప్తున్నారు అని ఇద్దరిని వదిలించుకొని వెళ్ళి అక్కడున్న సోఫాలో కూర్చుంటాడు. ఇద్దరు చెరువొక వైపు కూర్చొని నువ్వు పరాయివాడివేంట్రా, కానీ నా మాటలతో నిన్ను రమ్యని చాలా హర్ట్ చేశాను కదరా, నా మీద కోపం లేదా అని కన్నీళ్లతో అడుగుతుంది ఐశ్వర్య. బోలెడంత కోపం ఉంది. అక్క చెల్లెలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. మా మీద అంత కోపంగా ఉన్నావా? అవును, చాలా కోపంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఏదో ఒక ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న మాట పట్టింపులు వస్తూనే ఉంటాయి. దానికోసం వారం రోజుల నుంచి మీ ఇద్దరూ నాకు ఫోన్ చేయలేదు. దానికి బాధపడ్డాను తెలుసా? మా అమ్మ చేసిన తప్పుకి నేనేం చేశాను? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అని చాలా ఫీల్ అయ్యాను ఐశ్వర్య. నువ్వొక్క మాట అన్నందుకు నాకు అంతగా బాధ కలగలేదు, ఎందుకంటే అది జరిగింది. కానీ నన్ను దూరం పెట్టారు చూసావా, అది తట్టుకోలేకపోయాను. సారీరా అని తన చేయి పట్టుకొని మనస్ఫూర్తిగా సారీ చెప్తుంది ఐశ్వర్య. సారీ రాకీ, నేను కూడా ఫోన్ చేయలేకపోయాను అని బాధగా చెప్తుంది సౌమ్య. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా మీ ఇద్దరు ఇక్కడికి వచ్చినందుకు అని ఇద్దరి చేతులు పట్టుకుని సంతోషంగా చెప్తాడు రాకీ. మా అందరినీ ఎంత మిస్ అవుతున్నాడో అర్థం చేసుకుంటారు. మా అమ్మ అందరినీ ఏదో చేసింది అనే దానికన్నా మీ అందరూ నన్ను దూరం పెట్టడం నన్ను చాలా ఆవేదనకు గురి చేసింది. ఇద్దరూ డల్ అవుతారు. అసలు అందరూ దూరం పెడుతున్నారని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను తెలుసా, కానీ అక్క ఆపింది. మీ అందరికీ తెలుసు కదా, తనంటే నాకు చాలా ఇష్టం. తను చెప్పింది కాబట్టి ఇంట్లో ఉన్నాను, లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. మా అందరినీ వదిలేసి వెళ్ళిపోతావా రాకీ? వెళ్ళలేను, అందుకే ఆగిపోయాను. అయితే మీ మీద కోపం లేదు కదా? ప్లీజ్ రా, జరిగిందంతా మర్చిపోయి నాతో మామూలుగా ఉండవా? అసలు ఏం జరిగిందని మర్చిపోవాలి? మీ ఇద్దరు వచ్చారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చాలా సంతోషంగా చెప్తాడు రాకీ. ఐశ్వర్య వెంటనే రాకీ డిప్ప మీద గట్టిగా కొడుతుంది. రాక్షసి, అలా కొట్టకే, చిన్న మెదడు చితికిపోతుంది. ఇంత అందంగా ఉంటేనే నాకెవరూ పిల్లనివ్వట్లేదు. చిన్న మెదడు చితికిపోతే ఇక లైఫ్లో నాకు పెళ్లి కాదే అని ఏడుపు మొహం పెట్టి యాక్ట్ చేస్తూ చెప్తాడు రాకీ. ఆ మాటకి వీళ్ళిద్దరూ నవ్వుతారు. రాక రాక మీ ఆఫీస్కి నీ మరదలు వచ్చారు కదా, వాళ్ళకి తినడానికి ఏమైనా తెప్పిద్దామని కామన్ సెన్స్ కూడా లేదా? కూర్చొని సొల్లు కబుర్లు చెప్తున్నావు అని దబాయిస్తుంది ఐశ్వర్య. రాకీ పైకి లేచి వినయంగా వంగి నిలబడి పెన్ను పేపర్ తీసుకుని ఓకే మేడం చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతాడు. ఐశ్వర్య తనకు కావలసిన మొత్తం లిస్ట్ ఇస్తుంది. తమరు కూడా చెప్పండి మేడం అని సౌమ్య అని అడుగుతాడు. చాలా పెద్ద లిస్ట్ ఇస్తుంది. ఆ లిస్టు చూడగానే రాకీ కళ్ళు తిరుగుతాయి. ఇవన్నీ మీరు తినడానికా, లేకపోతే ఏదైనా స్టాల్ పెట్టి అమ్ముతారా అని అడుగుతాడు. ఇద్దరు చెరొకటి పీకి ఒరే ఈడియట్, ఆ మొత్తం తీసుకుని ముగ్గురం కలిసి ఇంటికి వెళ్దాంరా అని క్లారిటీ ఇస్తుంది ఐశ్వర్య. ఓహో, అదా విషయం అని వాళ్ళకి చెప్పిన ఐటమ్స్ మొత్తం వాళ్ళ రెస్టారెంట్కి ఫోన్ చేసి ఇంటికి పార్సెల్ పంపించమని చెప్తాడు. ఐశ్వర్య హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ బయటికి తీస్తుంది. మనం ముగ్గురం హ్యాపీగా ఉన్నాం కదా అని ఒకరికొకరు తినిపించుకొని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరదల్స్, ఇక వెళ్దామా అంటాడు. ఒరేయ్, ఇవే తగ్గించు కొంచెం అంటుంది సౌమ్య. ఏదోలే మరదల్, అన్నంత మాత్రాన ఏమవుతుంది? ఎలాగో మీ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇక నేనే కదా బ్యాలెన్స్ ఉంది. సరేగా, నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు అని అడుగుతుంది సౌమ్య. నాకు ఇలాంటి రాక్షసి మాత్రం వద్దు అని ఐశ్వర్య వైపు చూపించి చెప్తాడు. ఏమన్నావురా, నేను రాక్షసినా అంటూ రాకీని కొట్టడానికి వస్తుంటే తనకు అందకుండా రూమ్లో పరిగెడుతూ ఉంటాడు. ఇద్దరు రూమ్ అంతా తిరిగి అలసిపోతారు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? కొట్టు, బాగా కొట్టవే అని ఐశ్వర్య దగ్గరకు వచ్చి నిలబడతాడు. రాకీ, ఇప్పుడు జరిగింది మర్చిపోతాం. ఇక మన మధ్య చిన్న చిన్న గొడవలు రాకుండా, ఒకవేళ వచ్చిన వాటిని పట్టించుకోకుండా మనం హ్యాపీగా ఉండాలి. ముగ్గురం కలిసి ఇంటికి వెళ్దామా అని అడుగుతుంది. సరే పదండి వెళ్దాం అని వెంటనే బయటకొచ్చి కారు ఎక్కి ఇంటివైపు బయలుదేరతారు. ఈ వారం రోజుల నుంచి మాట్లాడుకోలేదు కదా, ముగ్గురు ఆపకుండా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు కారులో. రమ్య అదృష్టం అనుకుంటాను, వచ్చేసరికి ఒక్క రాకీ తప్ప మిగిలిన అందరూ
డైనింగ్ టేబుల్ దగ్గరే ఉంటారు. లోపలికి రాకుండా బయట గుమ్మం దగ్గర ఆగి తాతయ్య అని పిలుస్తుంది. అరే రమ్య, రామ్మ లోపలికి. అదేంటి అక్కడే నిలబడ్డావు? లోపలికి రా అని ఆప్యాయంగా పిలుస్తారు తాతయ్య. నాకు రావాలని ఉంది తాతయ్య, కానీ నేను రావడం ఎవరికి ఇష్టం లేదు కదా. ఒకవేళ లోపలికి వచ్చాక మాట్లాడతారో లేదో తెలీదు, కానీ ఇక్కడికి రాకుండా ఉండలేను కదా. అందుకే అందరినీ చూడాలనిపించి వచ్చాను అని ఎమోషనల్గా చెప్తుంది రమ్య. అందరూ అటువైపు తిరిగి రమ్య వైపే చూస్తూ ఉంటారు. రమ్య అలా మాట్లాడుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా బాధగానే ఉంది. ఏంటి కూర్చొని చూస్తావు? తనని లోపలికి పిలవచ్చు కదా అని జై దక్షని అడుగుతాడు. తనతో మాట్లాడకుండా ఉన్నది మీ అందరూ, నేను కాదు. అయినా వచ్చింది మీ మరదలు. పిలిస్తే పిలవండి, లేదంటే ఊరుకోండి. నేనెందుకు పిలవాలి? మీ అందరికీ నోరు లేదా? మీకు పిలవడం రాదా? ఇష్టమైతే పిలవండి, లేదంటే వెళ్ళమని చెప్పండి. అలా గుమ్మంలో నిలబడి ఆడపిల్లలు ఏడిస్తే అది ఇంటికి మంచిది కాదు. ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని కొంచెం సీరియస్గానే చెప్తుంది దక్ష. ఎందుకంటే తను పిలిస్తే రమ్యకు హ్యాపీగానే ఉంటుంది, కానీ వాళ్ళ బావ వాళ్ళు పిలిస్తే ఇంకా సంబరపడుతుంది. వాళ్ళ చేత పిలిపించాలని తన ప్రయత్నం. ఈ విషయంలో లడ్డు ఆది మాత్రం చాలా బాధపడుతున్నాను. అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. జై లేచి రమ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు? నోరు మూసుకొని లోపలికి రా అంటాడు. ఫాస్ట్గా వచ్చి జైని హత్తుకుంటుంది. జై తన తల నిమిరి తనతో పాటు లోపలికి తీసుకొచ్చి ఒక చైర్లో కూర్చోబెట్టి, ఈ ఇంటికి రావాలంటే నువ్వెవరు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఎందుకంటే నువ్వు తాతగారికి ముద్దుల మనవరాలివి. అంటే మీ ఇద్దరికి ఏమీ కానా? మీ అందరికి ఏమీ కానా అని జైని వదిలి దూరంగా జరిగి అడుగుతుంది రమ్య. చెప్పాను కదరా, నాకు సౌమ్య ఎంతో, నువ్వు అంతే. ఏడవకు. రమ్యలు ఏడుస్తూ ఉంటే ఆదికి లడ్డుకి కూడా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ బావ మరదలు వరుస కంటే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళిద్దరూ కూడా లేచి రమ్య దగ్గరకు వస్తారు. ఆది బావా, నువ్వు గనక నాతో మాట్లాడకపోతే నిన్ను రెండో పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత నీ ఇష్టం అంటుంది రమ్య. ఆ మాటకి శ్రేష్ఠతో సహా అందరూ నవ్వుతారు. లడ్డు నీకు చాలా ఇష్టం కదా, ఈ హల్వా చేసి తెచ్చాను తెలుసా అని తన చేతిలో ఉన్న బ్యాగ్లో నుంచి ఒక బాక్స్ తీసి లడ్డుకిస్తుంది. థ్యాంక్ యూ రమ్య అని బాక్స్ తీసుకొని తన ముందే తిని తనకి కూడా తినిపిస్తాడు. మీ అందరికీ నా మీద కోపం ఉంటే కొట్టండి, ఇలా మాట్లాడకుండా ఉండద్దు. మీ అందరితో మాట్లాడకుండా ఉండలేను అని ఏడుస్తూ ఉంటుంది రమ్య. మా అమ్మ చేసిన దానికి నాకు శిక్ష వద్దు. నాకు మీరందరూ కావాలి. నన్ను దూరం చేయొద్దు అని బాగా ఎమోషనల్ అవుతుంది. అందరూ కలిసి తనని సమాధాయిస్తారు. అప్పుడే రాఖీ, ఐశ్వర్య, సౌమ్య కూడా లోపలికొస్తారు. రమ్యని అలా చూడగానే ఆఫీస్లో ఐశ్వర్య ఏడవడం కూడా గుర్తొచ్చి అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకుంటాడు రాఖీ. ఎంతసేపు అయింది రమ్య వచ్చి? ఇప్పుడే వచ్చానురా. ఇందాక రమ్యని మీరే పిలుచుకోండి అని కొంచెం సీరియస్గా చెప్పి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది దక్ష. ఇప్పుడు జై చుట్టూ వీళ్ళ బ్యాచ్ మొత్తం ఉంది. అమ్మయ్య, వీళ్ళ అపార్థాలు తొలగిపోయి అందరూ మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది. వీళ్ళందరూ ఇలా సరదాగా నవ్వుతూ ఉంటే ఎంత బాగుందో అనుకుంటుంది దక్ష. దక్షతో పాటు తాతగారు కూడా అదే అనుకున్నారు. అరే, ఇంటికి ఇంతమంది అమ్మాయిలు వచ్చారు, నువ్వేంటి ఇలా వెళ్ళి ఇలా రిలాక్స్ అవుతున్నావు? అందరికీ భోజనాల సంగతి చూడు అంటాడు జై. అబ్బో, చాలా ఎక్కువైంది అనుకుంటా. కిచెన్లో పద్మ దగ్గరికి వెళ్తుంది దక్ష. ప్లీజ్ బావా, మీ అందరూ మాత్రం కావాలంటే తిట్టండి, చనువు కొద్దీ ఒకటి కొట్టండి, అంతేకాని ఇలా నన్ను రాఖీని అవాయిడ్ చేస్తూ మాట్లాడకుండా మాత్రం ఉండకు. నేను అస్సలు భరించలేకపోయాను. ఈ వారం నుంచి సరిగ్గా తినట్లేదు, నిద్రపోవట్లేదు అని అర్జున్ వచ్చి నీతో మాట్లాడదాం అనుకున్నాడు తెలుసా, కానీ నేనే వద్దన్నాను అని జైతో చెప్తుంది. ఏంటమ్మా, మన మీద చిన్న గొడవ జరిగింది, దానికి మధ్యలో మీ ఆయనగారు రాయబారం చేస్తారా? ఏం అవసరం లేదు, ఏదైనా మనమే చూసుకుందాం అంటాడు ఆది. వీళ్ళు ఆర్డర్ చేసిన పార్సెల్స్ కూడా వస్తుంది, అన్నీ తెచ్చి లోపల పెడతాడు రాఖీ. ఇవన్నీ ఏంట్రా అని అడుగుతాడు జై. ఇప్పటికిప్పుడు అందరూ ఒకేసారి వస్తే కొంచెం కష్టం కదా, అందుకే కొన్ని ఐటమ్స్ తెప్పించాను అంటాడు. అబ్బో, ఇంతమందికి మీ అక్క ఏమీ వంట చేయలేదులే, పద్మ చేస్తుంది కదా. చూసారా, వాళ్ళ అక్క ఎక్కడ ఇబ్బంది పడుతుందని వచ్చేటప్పుడు అన్నీ కొనుక్కొని వచ్చాడు. అక్క తమ్ముళ్ళు ఒకరి మీద ఒకరికి ప్రేమ కారిపోతుంది అంటాడు జై అక్కసుగా.
రాకీ ఆది దగ్గరకొచ్చి, ఏంట్రా ఇంక నా మీద కోపం పోలేదా అంటాడు. చాచా అదేం లేదురా అని ముగ్గురు గ్రూప్ హగ్ ఇస్తారు. వీళ్ళిద్దరితో పాటు లడ్డు కూడా అలా ముగ్గురయ్యారు. ఒకరి మీద ఒకరికి ఇంత ప్రేముంది, ఒకరితో ఒకరికి మాట్లాడాలని కోరిక ఉంది. మరెందుకు ఇంత కోపంగా ఉన్నారు? మాట్లాడకుండా వాళ్ళిద్దరినీ ఏడ్పించారు. పాపం రమ్య అంటే వేరే చోట ఉంటుంది. రాకీ ఇక్కడే ఉండి మీరంతా అవాయిడ్ చేస్తే ఎందుకు ఫీల్ అయ్యాడో తెలుసా అంటుంది దక్ష. చూసా వైషు, వాళ్ళ తమ్ముడు గురించి ఒక మాట అనగాని కిచెన్లో పనంతా వదిలేసి బయటకు వచ్చింది మీ వదిన అంటాడు దక్ష వైపు చూస్తూ. నిజమే వదిన, అత్తయ్య మీద కోపం వీడి మీద చూపించాం, సారీరా అంటాడు ఆది. నేను కూడా సారీరా, ఇంకెప్పుడు ఇలా చేయను అంటాడు లడ్డు. సారీ లేదు, పూరీ లేదు, వదిలేయండి. ఇంకా మన మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. అంతేకాని ఇలా మాట్లాడకుండా ఉండడం మాత్రం చేయొద్దు. ప్రాణం పోయినట్టుగా ఉంది తెలుసా మీ ఇద్దరం మాట్లాడకపోతే అని ఎమోషనల్ అవుతాడు రాకీ. జై ఎప్పుడు కొంచెం బిజీగా ఉంటాడు, కానీ రాకీ, ఆది, లడ్డు బాగా క్లోజ్గా ఉంటారు. చూసారా మేడం, అందరూ ఇక్కడికి వచ్చేసరికి ఇళ్ళెంత కలకలలాడిపోతుందో. మేము అన్నింట్లో సక్సెస్ అవ్వడానికి కారణం మా మధ్య ఉన్న అండర్స్టాండింగ్. మా ఫ్యామిలీని మాకు బలం అంటాడు జై. ఒక రకంగా మాట అనగాని అందరూ వచ్చి జై చుట్టూ చేరుతారు. అటువైపు దక్ష ఒక్కతే ఉంటుంది. తమరొక్కరు అక్కడే ఉండి ఏం చేస్తారు? మీరు కూడా మా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మిమ్మల్ని వద్దని మేము అనము, రావచ్చులే అంటాడు జై. మీరంతమంది ఉన్నా సరే నేను ఒక్కదాన్నే చాలు, నాకేం భయం లేదు, ఎందుకంటే నేను మిస్సెస్ జై అంటుంది ధైర్యంగా. అక్కడ ఉన్న బ్యాచ్ మొత్తం ఒక్కసారిగా ఓ అని పెద్దగా అరుస్తారు. అలా అందరూ అరవగాని జై, దక్ష ఇద్దరు నవ్వుతారు. కావాలంటే మా బ్యాచ్లో కలవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. చూసావా నా వైపు ఎంతమంది ఉన్నారో అని గొప్పగా చెప్తాడు జై. దక్ష సైలెంట్గా వెళ్ళి సోఫాలో కూర్చొని చూస్తూ ఉండండి అని సైగ చేస్తుంది. బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఏదైనా తప్పు చేస్తే నా తప్పుని తెలియచేసి నన్ను ఒక మంచి బిజినెస్ నాకు మ్యాన్గా తీర్చిదిద్దావు. మా నాన్న ఉన్నా కానీ నన్ను ఇంత బాగా చూసుకునేవాడు కాదేమో. అందుకని నువ్వంటే నాకు ఎప్పుడు ఇష్టమే బావా. కానీ అంతకన్నా మా అక్కంటే ఇంకా ఎక్కువ ప్రేమ అంటూ జైని పొగిడినట్టే పొగిడి సైలెంట్గా వెళ్ళి దక్ష పక్కన కూర్చుంటాడు రాకీ. చూసావా అన్నయ్య, మనతో ఉన్నట్టే ఉన్నాడు, వీడి పార్టీ మార్చాడు అంటాడు ఆది. మనందరికీ తెలిసిన విషయమేగా, వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకటే అంటుంది సౌమ్య. సారీ అన్నయ్య, ఏమనుకోకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నేనైతే వదిన వైపే వెళ్ళిపోతున్నా అని లడ్డు కూడా నైస్గా అటువైపు వెళ్ళి కూర్చుంటాడు. బావా అని జయగడ్డం పట్టుకొని ఏమీ అనుకోకు, అస్సలు ఫీల్ అవ్వకు అని రమ్య కూడా అటువైపు వెళ్ళిపోతుంది. మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి కూడా దక్ష, రాకీ, రమ్య, లడ్డు వీళ్ళంతా ఒక సైడ్, జై, ఆది, సౌమ్య, ఐశ్వర్య వీళ్ళంతా ఒక వైపు. ఇక కీర్తన కూడా సారీ బావగారు అని చెప్పి దక్ష వైపుకు వెళ్ళిపోతుంది. శ్రేష్ఠ మాత్రం ఏంటి బావా, అందరూ అటు వెళ్ళినా సరే నీ పక్కన నేనున్నాను, పర్వాలేదు అంటుంది శ్రేష్ఠ. చూసారా, ఇద్దరు ఈక్వల్గా ఉన్నాం అని సైగ చేస్తుంది దక్ష. అప్పటిదాకా సరదాగా వాళ్ళ అందరి వైపు చూస్తున్న తాతగారు చిన్నగా నవ్వుతూ, మరి నేనెవరి వైపు ఉండాలి అని అడుగుతారు. తాతగారు మీరు ఇంటికి హెడ్, ఇక్కడ 2 టీమ్స్ అని క్లారిటీ ఇస్తుంది దక్ష. ఇప్పుడు ఇద్దరి వైపు సమానంగా ఉన్నారు, ఎవరు గెలిచారనుకోవాలి? నేను అంటారు తాతగారు. తాతయ్య, నేను చెప్తాను. ఇప్పుడు బయట నుంచి తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, దాన్ని 2 పార్ట్స్ చేద్దాం. అందులో ఫుడ్ మొత్తం ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు అంటాడు జై. ఆ మాటకి దక్ష సీరియస్గా జై వైపు చూస్తుంది. ఎందుకంటే తను బయట ఫుడ్ ఎక్కువగా లైక్ చేయదు, కానీ ఈ టైంలో అసలు తినదు. సో ఉన్నది మొత్తం వాళ్ళే తినాలి. తాతయ్య, నేను బయట ఫుడ్ తినను, ఈ బెట్కి నేను ఒప్పుకోను, ఇది క్యాన్సిల్ అని అంటుంది దక్ష. కుదరదు, ఇదే ఫైనల్. నేను చెప్పాక అందులో ఆప్షన్స్ ఉండవు మేడం. ఫుడ్ తినడానికి ఇంకా చాలా టైం ఉంది కదా, ఎలాగో అందరూ ఇక్కడే ఉన్నాం కదా, అందుకని అర్జున్కి, తేజ్కి, శేఖర్కి కూడా ఫోన్ చేయమని చెప్తారు తాతగారు. జై స్వయంగా ఫోన్ చేసి ముగ్గురిని ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. ఇంటికి అల్లుళ్ళు వస్తున్నారని దక్ష స్పెషల్ ఐటమ్స్ కూడా చేయమని పద్మకు చెప్తుంది. హలో మేడం, ఓడిపోవడానికి రెడీగా ఉండండి, వాళ్ళ ముగ్గురు నా వైపే వస్తారు అని గొప్పగా చెప్తాడు జై. అలాగే సార్, వెయిట్ చేద్దాం, తొందర ఎందుకు? వీళ్ళేమో కొంచెం నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఉంటారు.
మిగిలిన వాళ్ళు మాత్రం మేం గొప్ప అంటే మేం గొప్ప అని సరదాగా మాట్లాడుకుంటూ కాదు కాదు పోట్లాడుకుంటూ ఉంటారు. ఫస్ట్ శేఖర్ వస్తాడు. ఐశ్వర్యని అంతా హ్యాపీగా చూడగానే హమ్మయ్య గొడవ తీరిపోయింది అని అర్థం చేసుకుని చాలా రిలాక్స్ అవుతాడు. శేఖర్ మేము 2 టీమ్స్‌గా విడిపోయి సరదాగా ఆడుకుంటున్నాం. నువ్వే టీంలో వస్తావు అని అడుగుతుంది ఐశ్వర్య. సారీ సిస్టర్, నాకు జై చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా, అందుకని నేను ఇటువైపే అని జై పక్కన చేరుతాడు శేఖర్. ఓకే అని నవ్వుతుంది దక్ష. మరికొద్దిసేపటికి అర్జున్ వస్తాడు. ఫాస్ట్‌గా రమ్య అర్జున్ దగ్గరకు వస్తుంది. హమ్మయ్య ఇవాళ నీ ఫేస్‌లో సంతోషం చూస్తున్నాను అంటాడు. ఆ మాటకు అక్కడ ఉన్న అందరూ నవ్వుతారు. ఒక చిన్న గేమ్ ఆడుతున్నాం. మీరు ఎవరి టీంలో ఉంటారో చెప్పండి అని అడుగుతుంది రమ్య. అటు ఒకవైపు ఒకసారి ఇటు ఒకసారి చూసి నేను ఇటువైపు వెళ్తాను అని దక్ష టీంలోకి వెళ్తాడు అర్జున్. అర్జున్ అటువైపుకు వెళ్తాడని జై అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. ఆశ్చర్యపడతాడు. నువ్వు అటు వెళ్ళడం ఏంటి అని సైగ చేస్తాడు. ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని మనం అనుకోవడం కాదు మిస్టర్ జై, మన జీవిత భాగస్వామి కూడా అనుకోవాలి. అలా తను అనుకుంటుంది అని దక్ష వైపు చేయి పెట్టి చూపిస్తాడు. ఆ రోజు రాఖీ వెళ్ళిపోతానని గొడవ చేస్తుంటే చాలా చక్కగా సర్ది చెప్పింది. తను చెప్పిన మాటలకి నేను ఇంప్రెస్ అయ్యాను అంటాడు. ఆ మాటలు వినగానే దక్ష చూశారా అని గొప్పగా సైగ చేస్తుంది. అర్జున్ అలా మాట్లాడుతుంటే జైకి గర్వంగా ఉంటుంది. తన భార్య గురించి తను చెప్పడం కాకుండా అర్జున్ కూడా అలా చెప్తుంటే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు అటువైపు ఇటువైపు సమానంగా ఉన్నారు. సో కలెక్టర్ తేజ్ కూడా ఒక 10 నిమిషాల తేడాతో లోపలికి వస్తాడు. సౌమ్య జరిగింది చెప్తుంది. ఇద్దరు సమానంగా ఉన్నారు తేజ్. ఎటువైపు వెళ్తే ఆ టీం గెలిచినట్టే. తేజ్ ఎటువైపు వెళ్తాడో మీలో ఎవరైనా గెస్ చేసి చెప్పొచ్చు. మరి చూద్దాం నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో. మీరు ఏదైనా గెస్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.